జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన దగ్గర ఏమున్నదంటే కనుక మే మాసం ఫలితాలు. ఈ యొక్క మే మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ముఖ్యంగా మనము గ్రహించుకోవాల్సిందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క మే మాసం గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. మే మాసం మొత్తం కూడా మిథున రాశి వారికి కొంతమేర అద్భుతం సృష్టించవచ్చు అని చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీకు చేతికి వస్తాయి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసేటువంటి ప్రతి విషయం కూడా, ప్రతి పని కూడా మీకు ఏదో రకమైనటువంటి ముందుకెళ్తుంది. బంధుమిత్రులందరూ కూడా మీకు సహాయం చేయబోతున్నారు. మీరున్నటువంటి మంచితనంతోనూ, మీరు సంస్కృతత్వంతోనూ, అందరిని ఆకట్టుకునే తత్వంతో మీరు ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా మీకు ఇప్పుడు సానుకూల పడిస్తాయి. లవ్ మ్యారేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవ్వు. మీ ఆలోచన విధానం పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటిగా ఉంటుంది. కాబట్టి గురువు అనేది మీ స్థానం నుంచి రెండో స్థానానికి రాబోతున్నారు. నెల చివరాఖరిలో కనుక రాబోతున్నారు. కాబట్టి ఆ తర్వాత నుంచి రెండో స్థానంలో గురువు ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పరిస్థితులకి, అనుకున్నటువంటి స్థానానికి, అనుకున్నటువంటి గ్రోతింగ్కి మీరు చేరుకునేలాగా అయితే కనిపిస్తుంది. కాబట్టి అలానే ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు, మెడికల్ కోడింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, డయాగ్నోస్టిక్స్ కావచ్చు, అలానే నర్సులుగా కావచ్చు, డాక్టర్గా కావచ్చు, మీరు ఎన్నుకోవాలనుకున్నటువంటివి మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, మీరు డాక్టర్గా చదివింటే మాత్రం మీకన్నా అదృష్టవంతులు ఇంకెవరూ లేరని చెప్పుకోవచ్చు. మంచి జాబ్ కూడా వస్తుంది, జాబ్లో గ్రోతింగ్ కూడా వస్తుంది. మే 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక మీరు విదేశీయానం వెళ్ళడానికి కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళేదానికి కనిపిస్తోంది. పాత ఆస్తులు కానీ, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినటువంటి వీలునామాలు కానీ ఇవన్నీ కూడా సానుకూల పడిచేలా ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే మిథున రాశి వారికి అనుకున్నటువంటి పరిస్థితుల్లో కాలికి తగిన, అంటే వెతికెతిగా కాలికి దొరికిందా అనే విధంగా మీకు అన్ని రకాల గ్రహాలు కూడా సుఅనుకూలంగా పడుతున్నాయి. కాబట్టి మీకు కొత్తగా ఏదైనా పెళ్లి చేసుకోవడం ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. కాకపోతే ఆ పెళ్లికి తగ్గటువంటి తనయుడు కానీ, తనయ్య కానీ ఈ మాసంలో అయితే లభ్యపడలేదు. కాబట్టి కొంచెం మీరు వెయిట్ చేయండి. అక్టోబర్, సెప్టెంబర్ వరకు వెయిట్ చేస్తే కనుక మంచి సంబంధాలు వచ్చేటువంటి యోచన అయితే కనబడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇంకా కూడా జాతక ప్రకారంగా మీకు అనుకున్నట్టు కావట్లేదు అంటే కనుక మీ మీద ఖచ్చితంగా మీ మంచితనానికి, మీ సెన్సిటివ్ తత్వానికి, మీరు అనుకున్నటువంటి తత్వానికి, మీరు అందరిని ఆకట్టుకునే గుణానికి కావచ్చు, లేకపోతే మీరు చేసిన సహాయాలు తట్టుకోలేక, భరించలేక, పేరు ప్రఖ్యాత వస్తుంది కదా అని చెప్పేసి అని తట్టుకోలేక మీ మీద మీ బంధుమిత్రులు కావచ్చు, మీ సేవలర్స్లు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వీరి మీద ఏదైనా చెడు క్రియ చేయించేలాగా, మిమ్మల్ని విడదీసేలాగా, భార్యాభర్తల మధ్యన గొడవ పెట్టేలాగా కనిపిస్తున్నారు. కాబట్టి ఆ మేర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ సంబంధించిన విషయాలు ఏది కూడా బయటికి చెప్పకండి. అలాంటి చెడు క్రియలు కానీ, చెడు కానీ మీ మీద జరిగితే కనుక అది మీకుగా తీర్చుకోవడానికి దొరకదు. ఉపశమన పరిహారాలు అయితే చెప్తాను తప్పితే, అలా చెడు క్రియలు ఏమైనా జరిగితే కనుక ఖచ్చితంగా సమీపంలో ఉంటున్న గురువు గారిని కలిసి తప్పితే మీకు ఆ చెడు క్రియలు పోయేలా కనబడతావు. కాబట్టి ఇక ఈ ఒక పరిహారం చేసుకొని కొంతమేర అదృష్టవంతులు అయితే అవ్వచ్చు. అలానే ఈ రాశి వారి కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి స్థానానికి, అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేలాగైతే ఉంటుంది. కాదు, మిశ్రమ ఫలితాలు అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడతాయి. అలానే ఈ యొక్క రాశి వారు చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటంటే కనుక, అంటే పరిహారం ఏమిటంటే కనుక, ఇది వ్యక్తిపరంగా ఎవరికి వారే చేసుకోవాల్సినటువంటి పరిహారం. అది ఏమిటంటే ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ, ఒక ఎగ్గు, అలానే జీడి గింజలు ఒక 5, తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు కలిపి ఒక టీ స్పూన్, ఇవన్నీ కూడా ఒక నల్ల కలర్ క్లాత్లో ముడుపు కట్టండి. ముడుపు కట్టేసి ఏ రోజైనా చేయొచ్చు. సాయం సంధి వేళలో మీకు మీరే తల చుట్టూతో 7 టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ ఒక ముడుపుని తీసుకెళ్లి పారేడు నీటిలో కానీ, పొదలగాని చెట్లలో కానీ వేసేసేయాలి. దీంతోపాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలండి. ఈ దేవుని అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు ఈ రాశి వారు ఏం చేయాలంటే కనుక, సుబ్రహ్మణ్య స్వామి కానీ, లేదంటే కనుక అయ్యప్ప స్వామి వారికి, కుమారస్వామి వారికి పంచామృత అభిషేకం చేయాలి. అలానే నాగపడిగలు కానీ ఎక్కడైనా ఉంటే, అది వేప చెట్టు, రావి చెట్టు దగ్గర నాగపడిగలు ఉంటే వాటికి అభిషేకం చేసుకుంటే చాలా వృద్ధి పొందుతారు. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, పెళ్ళైన వారికి పిల్లలు పుడతారు. కాబట్టి ఆర్థిక స్థితిగతుల్లో వెలుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారైతే కనుక పాలలో కుంకుమ పువ్వు, పన్నీరు కలిపి దాంట్లో దానిమ్మ రసము, చెరకు రసం కలిపేసి శివాలయంలో పంచామృత అభిషేకం లాగా చేస్తే కనుక ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులు కూడా మెరుగుపడుతూ ఉంటాయి. అలానే ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం ద్వారా మీకు అనారోగ్యం సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు. వినాయక స్వామి వారికి గరికా బెల్లం నైవేద్యం పెట్టేసి 119 గుంజులు మీ ఆరోగ్యం సహకరిస్తే కనుక, ఉదయాన్నే ప్రతినిత్యం కూడా 119 గుంజులు కనుక మీరు తీయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. విదేశీయానానికి వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలాంటిది ఒకటి చేసుకుంటే కనుక ఐశ్వర్యం, అదృష్టం కూడా కలిసి వస్తుంది.